ఇంకెవరున్నారు తండ్రి? నా గోడు వినేవాళ్ళు ఎవరున్నారు? నా కన్నీరు తుడిచే వాళ్ళు ఎవరున్నారు? నా అర్థధ్వని ఆలకించే వాళ్ళు ఎవరున్నారు? నన్నుగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? నాకు నువ్వే. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. వేనోళ్ళ కొనియాడినా నాశలు తీరవే. నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం. నేర్పవా నాకు నువ్వే నేర్పయ్యా. నీ మీద ఆనుకోవటం, నిన్ను నమ్మటం నేర్పయ్యా. నీవు తప్ప నాకెవరున్నారు? నీవుగాక నా గోడు వినేవారెవరు? అందుకే ఏ మనిషి వైపు చూడట్లా, నీ వైపే చూస్తున్నా, నీ వైపే నిరీక్షిస్తున్నా, నీ కోసమే కాచుకున్నా. అవమానాలు, తృణీకారాలు, తిరస్కారాలన్నీ నీవు వింటున్నావని, చూస్తున్నావని, నీవే నాకు సహాయకుడు అని కేవలం నిన్ను బట్టి ధైర్యంగా బతికి ఉన్నాను ఈరోజు. నేను కేవలం నువ్వు ఉన్నావు, నువ్వు చూస్తున్నావు, నువ్వు విడుదల ఇస్తావని బ్రతికున్నా. లేకపోతే ఎప్పుడో నా ప్రాణం పోయేది ప్రభువా. ఎప్పుడో నా ప్రాణము నా దేహాన్ని విడుచునే. కేవలం నీవు ఉన్నావు, నీవు చూస్తున్నావు, నీవు నాకు సహాయకుడు అని. పట్టెడన్నం తిన్నా అదే నమ్మకంతో, అంత నిద్రపోయినా అదే నమ్మకంతో, గుండె దెటవు చేసుకుని సమాజంలో తిరుగుతూ బ్రతుకుతున్నా అదే నమ్మకంతో ప్రభు, నా ఆత్మీయ జీవితానికి, నా భౌతిక జీవితానికి రెంటికి చాలిన వాడవు నీవు. భౌతికంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా నేను బలమునందాను. నీకు వన్నె తేవాలి, నీకు మహిమ తేవాలి, నీకు ఘనత తేవాలి. నిన్ను అన్యజనులు కీర్తించేటట్టుగా నేను ఫలించాలి. ఆత్మ ఫలము ఫలించాలి. 2 విధముల నన్ను ఉజ్జీవింపచే, 2 విధముల నన్ను బలపరచు. అడుగు దేవుణ్ణి, అడుగు. ఒక్క మాట అడుగు.